ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. 1 దెస్సలోనికైలు 5వ అధ్యాయము 16వ వచనం. ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి ఈ సంవత్సరము మనలను భద్రపరిచి కాపాడి ఆఖరి పునరుద్ధాన దినమును మనకు దయచేసిన దేవునికి హృదయపూర్వకముగా వందనములు చెల్లించుట బద్ధులమై ఉన్నాము. దేవుడు నీ పక్షంగా గతించినటువంటి సంవత్సరం అంతయు ఆయన చూపినటువంటి ఆశీర్వాదములను లెక్కపెట్టుము. అలాగు చేయటం వలన నీవు విస్మయం పొందెదవు. సంవత్సరం అంతయు దేవుడు తన కనుపాపు వలె మనలను కాపాడుతూ, మనలను భద్రపరుస్తూ, మనకు తోడై ఉండి కరోనా పరిస్థితుల్లో భయంకరమైనటువంటి దినములలో భేదము లేకుండా ఉన్నతమైనటువంటి వారు కానీ తక్కువ వారు కానీ ఏ భేదము లేకుండా కరోనా చేతిలో పడి అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టినారు. మన ప్రభు అయితే మనలను భద్రపరిచి మనకు తోడై ఉండి మన పక్షంగా యుద్ధం చేసి మనకు జయమును అనుగ్రహించాడు. అటువంటి ప్రభువుకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. దేవుని మహిమపరచుట ఎట్లు? మన దేవుడు స్తుతుల మధ్య నివాసము చేయువాడు కనుక మనము స్తుతి స్తోత్రములు సమర్పించినప్పుడు ఆయన మన మధ్యకు దిగువచ్చుచున్నాడు. ప్రతి విషయమునందు ప్రభువును స్తుతించుట ఆయన చిత్తము. స్తుతులు పైకి వెళ్ళినప్పుడు మహిమ క్రిందకు దిగుచున్నది అనున్నది నిజము. కాబట్టి దేవుడు మీకు చేసిన ఉపకారములన్నిటిని బట్టి ఆయనను స్తుతించుడి, కీర్తనలు పాడుడి. ఆయన చేసిన ఉపకారములన్నింటినీ మరువకుండా జాగ్రత్త పడుడి. ప్రభా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందినర్పుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ప్రకటన 4:11. అదే విధముగా మన జీవితంలో మన ప్రభువు చేసిన ఉపకారములను బట్టి ఆయనకు నమస్కరించి ఆరాధించబద్ధులమై ఉన్నాము. నీ జీవితంలో దేవుడు ఇటువంటి జయకరమైనటువంటి జీవితమును దయచేయవలనని ఈ ఆఖరి పరిశుద్ధ దినములో హృదయాంతరంగాల్లో నుండి హృదయమును స్తుతులతో సమర్పించాలని, నీకు దేవుడు జయ జీవితమును అనుగ్రహించాలని ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం. ఆమేన్.